హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేము ఈ ఆదివారం బోనాలు ఇచ్చుకున్నాము. సో ఈ బోనాల ప్రోగ్రామ్ మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మేము 3 కుండలు తీసుకున్నాము. ఇంట్లో ఎప్పుడైనా సరే ఒకటి బోనం లేక 3 బోనాలు ఇవ్వాలంట. సో అందుకని మేము 3 కుండలు తెచ్చుకున్నాము. అలాగే వేపాకులు కూడా. ఈ వేపాకులు కూడా మేము లాస్ట్ మినిట్లో బయట ఎక్కడో చెట్టు ఉంటే కోసుకురావాల్సి వచ్చింది. సో ఫస్ట్ అయితే మనం ఇలాగా కుండకి మొత్తం పసుపు రాసేయాలండి. చాలామంది చిన్న చిన్న బొట్లు అలా పెడతారు, అలా పెట్టకూడదు. మొత్తం కుండ అంతా పసుపు రాసేసి ఒక కుండకి ఓం అని, ఇంకో కుండకి స్వస్తిక్, ఇంకో కుండకి ఓం రాసేసి ఇలాగా చక్కగా బొట్లు పెట్టేసుకోవాలి. అలాగే మనం ఆ కుండ పైన ప్రమిదల్లాగా పెడతాం కదా, వాటికి కూడా మొత్తం పసుపు గంధం బొట్లు పెట్టాలి. అలాగే మనం ఈ కుండల్లో ప్రసాదానికి ఫస్ట్ అయితే మనం అన్నము పసుపు అలాగే వండేసి అన్నంలో పసుపు వేసి వండాలి. ఇంకోటేమో అన్నంలో బెల్లం వేసి వండాలి. సో ఒక కుండలో అయితే మనం బెల్లం వేస్తామండి. ఇంకో కుండలో వచ్చేసి రెండో కుండలో వచ్చేసి అన్నము పసుపు రెండు కలిపిన అన్నం తయారు చేసుకున్నాం కదా, అది ఇంకో 2 కుండల్లో వేసుకుంటాము. సో ఇలాగా బెల్లంతో చేసిన అన్నాన్ని ఒక కుండలో పూర్తిగా వేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా మనం పూర్తిగా నిండానే పెట్టుకోవాలి అని లేదు, మన స్తోమతను బట్టి మనం చేసుకోవచ్చు. అలాగే పసుపు అన్నం ఏదైతే ఉందో ఆ అన్నాన్ని మనం 2 కుండల్లో సమానంగా పెడుతున్నామండి. ఈ లోప మనం ఇంట్లో ఇలాగ ఇస్తరాకులు వేసేసి బియ్యం వేసి వాటిపైన ఇప్పుడు ఈ కుండలు పెడతామండి. సో ఇలాగా ఒక కుండలో పసుపన్నం వేసేసి ఇంకో కుండలో కూడా ఇలాగ పసుపన్నం వేసి కొంచెం అందులో పెరుగు అనేది వేస్తామండి. అంటే చలవ చేస్తుంది అని చెప్పేసి. మనం ఇంట్లో అయితే కంపల్సరీ మనం పూజ అది చేసుకుంటాం కదా, పూజ చేసుకొని దీపం పెట్టుకొని అలాగే మనం కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు కుండల్ని మనం ఏదైతే ఈ 3 ప్లేట్లు ఉన్నాయో ఆ 3 ప్లేట్ల పైన బియ్యం పోసిన తర్వాత వాటిపైన పెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు వేప మండలు ఉన్నాయి కదా, సో అవి అనేది మనం ఇంట్లోనే దారంతో కట్టేసుకోవాలండి. కట్టేసుకొని ఇలా కుండలకి చుట్టూతా కట్టేయాలి. సో మనకి ఇది ఆచారంగా వస్తుంది కాబట్టి మనం ఇలా కుండలకి చుట్టూ కట్టేస్తున్నాము. మాకైతే వేప పువ్వు కూడా దొరికింది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేప పువ్వు అనేది పెట్టామన్నమాట. సో ఇలాగా పెట్టాము. సో ఇప్పుడు ప్రమిదలు పెట్టేసి 365 ఒత్తులు వాటిలో వేసి వెలిగించాలి. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనము బోనం ఎత్తినప్పుడు నూనె అనేది మీద పడిపోతుందండి. అలా పడకుండా ఉండడానికి ఏం చేయాలంటే నైటే 365 ఒత్తుల్ని నూనెలో నానబెట్టేసుకొని డైరెక్ట్గా ఒక్క ఒత్తికి వెలిగించేస్తే మొత్తం మనం ఎంత దూరం అయితే వెళ్తామో అంత దూరం అవి వెలుగుతూనే ఉంటాయండి. లేకపోతే నూనె అనేది మీద పడడం లేదంటే నిప్పు రవ్వలు అనేది మీద పడడం జరుగుతుంది. నాకు తెలిసి ఇదైతే మంచి టిప్ అనుకుంటున్నాను. సో ఇలాగైతే మేము బోనాలకి వెలిగించేసుకున్నాము. సో ఫస్ట్ అయితే నేను బోనం ఎత్తుకుంటున్నాను. సో లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను బోనం ఎత్తుకోవడం. సో చాలా టెన్షన్ పడ్డాను. సో ఏమీ అంత భయం అనేది లేదు. సో అమ్మవారి దయ వల్ల రోడ్డంతా నడిచి గుడికి వచ్చి గుడిలో 3 ప్రదక్షిణాలు చేసి బోనం అనేది మనం ఇవ్వాలన్నమాట. సో మేమైతే మా ఇంటి దగ్గర నుంచి గుడి వరకు అయితే ఒక 20 మినిట్స్ టైం పట్టిందండి. సో ఈ 20 మినిట్స్ టైంలో మేము వచ్చేసాము. సో ఇలా 3 బోనాలు మేము అమ్మవారికి అర్పించేసాము. పూజారి వారైతే అక్కడ పెట్టేసి ఫస్ట్ అందులో ఉన్న ప్రసాదాన్ని ఒకటిగా తీసేసి మనం ప్లేట్లలో వేసేసుకోవాలన్నమాట. అలా వేసేసుకుంటే అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పూజారి గారు పెడతారనమాట. సో ఇలా ఉన్న ఒక్కొక్క కుండలో ఉన్న ప్రసాదాన్ని మనం ఒక్కొక్క ప్లేట్లో అనేది వేసేసి అక్కడ అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా ఇవ్వాలి.
సో ఇది నా కుండ అండి. నేను పెరుగు అది వేసాను కాబట్టి కింద కొంచెం అలా అంటుకుపోయింది. సో అది తీస్తున్నాను అనమాట. సో ఇదండి మా ఇంట్లో జరిగిన బోనాలు. సో ఫస్ట్ టైం నేను బోనం ఎత్తాను. చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా ధైర్యంగా కూడా అనిపించింది. సో ఇదండి మా ఇంట్లో బోనాలు. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చాలా షార్ట్స్, ఫన్నీ షార్ట్స్ తీసాను, ప్లీజ్ ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.